కోవిడ్ బారిన పడి కోలుకున్న తదనంతర సమస్యలు కొత్తవి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తీవ్రంగా కరోనా సోకిన వారు మతిమరుపు, ఆందోళనకు గురి కావడం, తికమక పడ్డం వంటి లక్షణాలతో వారు సతమతమవుతున్నట్లు ఇప్పటికే అమెరికా పరిశోధకులు గుర్తించారు. అయితే ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందన్న విషయంతో ప్రమేయం లేకుండా కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్లు వేగంగా ముసలితనానికి గురయ్యే అవకాశం ఉందని, అవి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వార్ధక్యంతో ఉన్నాయని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. కోవిడ్ బారిన పడిన 432 మంది వ్యక్తుల మెదడు స్కాన్లు మహమ్మారికి ముందు, తర్వాత ఈ అధ్యయనం కోసం తీసుకున్నారు. 996 మంది ఆరోగ్యవంతుల స్కాన్లను తీసుకున్నారు. వీరితో పోలిస్తే వ్యాధి బారిన పడిన వారి మెదళ్లు 5.5 నెలలు ఎక్కువగా వృద్ధాప్యానికి గురైనట్టు గుర్తించారు. కరోనా పీడితులు ఏకాంతంలో గడపాల్సి రావడం, అనిశ్చిత పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడం ఇందుకు కారణాలు కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. మహమ్మారికి గురైన వయోవృద్ధులు, పురుషులు, నిరుద్యోగులు, తక్కువ ఆదాయం కలిగిన వారు, తగినంతగా చదువుకోని వారు, ఇతర బలహీన నేపథ్యం కలిగిన వారి మెదళ్లలో ప్రస్ఫుటమైన మార్పులు సంభవించాయని గుర్తించారు. మెదడు వార్ధక్యానికి గురైనప్పుడు వ్యక్తుల ఆలోచనలు మసకబారడం, సమాచార విశ్లేషణ, సేకరణ, అవగాహనకు కారణమైన ధారణ శక్తి కోల్పోవడం, ఏకాగ్రత సన్నగిల్లడం వంటి లక్షణాలు ప్రదర్శిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి లక్షణాలు కరోనా సోకిన వారిలో ఎక్కువగా గమనించినట్లు పరిశోధకులు వెల్లడించారు. కాగా లాంగ్ కోవిడ్తో బాధపడుతున్న వారిలో జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం సర్వసాధారణంగా కనిపిస్తున్నాయని గతంలో పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కోవిడ్-19 ప్రారంభమైనప్పటి నుంచి కోలుకున్న తర్వాత కూడా బాధితులను పలు లక్షణాలు తీవ్రంగా వేధిస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం, అలసట, శ్వాసకోశ ఇబ్బందులు కూడా దీర్ఘకాల కోవిడ్ లక్షణాల జాబితాలోకి చేరిపోయాయని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. మరోవైపు లాంగ్ కోవిడ్ బాధితుల్లో ఎక్కువగా మెమరీ సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం అనే 2 సమస్యలు ఉన్నట్లు గతంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు చేపట్టిన మరో అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి 10 మంది బాధితుల్లో 7 ఇటువంటి న్యూరోలాజికల్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వారు కనుగొన్నారు. అంతేకాకుండా ఈ లక్షణాలు శాశ్వతంగా లేదా ఏడాది వరకు ఉంటున్నట్లు కేంబ్రిడ్జ్ నిపుణులు వెల్లడించారు. ఇక ఇన్ఫెక్షన్ ఏ స్థాయిలో ఉందన్న విషయంతో ప్రమేయం లేకుండా కరోనా బారిన పడిన వ్యక్తుల మెదళ్లు వేగంగా ముసలితనానికి గురయ్యే అవకాశం ఉందని, అవి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వార్ధక్యంతో ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది.